తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ నియామకమయ్యారు. దీపాదాస్ మున్షి స్థానంలో మీనాక్షి నటరాజన్ను నియమిస్తూ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో దీపాదాస్ మున్షిని మార్చి మీనాక్షి నటరాజన్కు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది ఏఐసీసీ. తెలంగాణపై పూర్తిస్థాయి అవగాహన ఉన్న మహిళా నాయకురాలు మీనాక్షి నటరాజన్ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు రాహుల్ టీంలో కూడా మీనాక్షి నటరాజన్ కీలకంగా ఉన్నారు. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించింది ఏఐసీసీ. ఇందులో భాగంగా నిన్న తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ నియామకమయ్యారు. దీపాదాస్ మున్షి స్థానంలో మీనాక్షి నటరాజన్ను నియమిస్తూ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో దీపాదాస్ మున్షిని మార్చి మీనాక్షి నటరాజన్కు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది ఏఐసీసీ. తెలంగాణపై పూర్తిస్థాయి అవగాహన ఉన్న మహిళా నాయకురాలు మీనాక్షి నటరాజన్ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు రాహుల్ టీంలో మీనాక్షి నటరాజన్ కీలకంగా ఉన్నారు. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించింది ఏఐసీసీ. ఇందులో భాగంగా నిన్న తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ అడిగి తెలుసుకుందాం. ప్రేమ్, దేశవ్యాప్తంగా కూడా మెజారిటీ రాష్ట్రాలకు ఇన్ఛార్జీలను మార్చుకుంటూ వస్తుంది ఏఐసీసీ. దాంట్లో భాగంగా మన రాష్ట్రానికి కూడా ఇన్ఛార్జ్, తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇన్ఛార్జ్ను మార్చారు. దాంట్లో భాగంగా మన రాష్ట్రానికి నిన్నటి వరకు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దీప్దాస్ మున్షి బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో వారిని మార్చి అయితే ఎంపీ మధ్యప్రదేశ్కు సంబంధించినటువంటి మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్కు తెలంగాణ ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఇక దీప్దాస్ మున్షి తెలంగాణకు ఇన్ఛార్జిగా వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు ఈ సంవత్సర కాలంలో తీసుకున్నటువంటి పార్టీ పరంగా మెజారిటీగా ఉన్నటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇంకొకటి, అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం నుండి అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక వైపు బెంగాల్ ప్రాతినిధ్యం వహిస్తుంది. బెంగాల్ నుంచి ముఖ్యంగా బెంగాల్లో ఆమె పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. దాంట్లో భాగంగానే ఇన్ఛార్జ్ను మార్చినట్టుగా గాంధీభవన్లో చర్చ జరుగుతుంది. ఇక మీనాక్షి నటరాజన్కి సంబంధించి ఏదైతే రాహుల్ గాంధీకి సంబంధించి కోర్ కమిటీగా భావిస్తున్నటువంటి వారిలో ఒకరు మీనాక్షి నటరాజన్. వారు మధ్యప్రదేశ్ నుంచి ప్రాతినిధిస్తున్నారు. గతంలో ఎంపీగా కూడా పనిచేశారు. 2 పర్యాలు ఓడిపోవడం జరిగింది. ఒకసారి వారు ఎంపీగా గెలిచారు. ఇక మన రాష్ట్రానికి సంబంధించి గతంలో వచ్చినటువంటి ఇన్ఛార్జీలంతా కూడా కొంత తెలంగాణపై అవగాహన కానీ తెలంగాణకు సంబంధించినటువంటి సంస్కృతి మిగతా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉద్యమ నేపథ్యం కొంత అవగాహన లేని వారు ఉన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో చివరి అంకంలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 500కు పైగా కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. ఆ పాదయాత్రలో మహిళలకు సంబంధించి, మరొకవైపు రైతు కూలీలు, రైతుల సమస్యలు మేజర్గా వారు తెలుసుకోవడం జరిగింది. ఇక తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర రాజకీయాలతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి భూ సమస్యలు, మెజారిటీగా ఉన్నటువంటి రైతులకు సంబంధించిన ప్రతి ఒక్క సమస్యపై కూడా వారికి అవగాహన ఉంది. కాబట్టి కొంత ఇక్కడ ఉన్నటువంటి నేతలతో కానీ జనాలతో కొద్దిగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరొక వైపు రాహుల్ గాంధీ కోటరీలో ముఖ్యమైనటువంటి నాయకురాలు కాబట్టి కొంత పార్టీ సభ్యత్వం కానీ లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి వివిధ కార్యక్రమాలు చేయడానికి కొంత అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పి మీనాక్షి నటరాజన్కు ఇన్ఛార్జిగా బాధ్యత ఇచ్చినట్టయితే గాంధీభవన్లో ప్రచారం జరుగుతుంది. శ్వేత. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ.